ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొద్దున అయితే అయ్యింది. మా వాళ్ళు అయితే ఇద్దరు నిద్రపోతున్నాడు. వీడితో నైట్ లేట్గా వచ్చినాడు. ఇంటికి వెళ్ళి పెద్దమ్మ గారితో వచ్చినాడు. ఈవినింగ్ పికప్ చేసుకుంటాడు నైట్. మా వాడైతే నిద్రపోతున్నాడు. మనకి కాలంతా ఫుల్ నొప్పిందన్న ఎక్స్ట్రా వర్క్ చేసినాడు పాపము. ఇంకొక ఇద్దరు అయితే వాళ్ళు 5 o'clockకి వెళ్ళినాడు పాపము, మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి. ఒకడైతే పొద్దున్న చాటింగ్ చేస్తున్నాడు, దరిద్రం పెట్టినాడు. ఫ్రెండ్స్ వీడైతే పక్క రూమ్కి అయితే వస్తాను. పక్క రూమ్లో ప్రవీణ్ గారు పనికి అయితే పోలేదు ఫ్రెండ్స్. వీడు మార్నింగ్ షిఫ్ట్ అయింది. వీడు నిద్రలేసినాడు. వాడు పక్క రూమ్లో వాడు నిద్రలేసిండే, దరిద్రం పెట్టినాడు. ఇప్పుడేమో మళ్ళీ వచ్చి నిద్రపోయినాడు. వీడైతే పాప మార్నింగ్ షిఫ్ట్ వరకు పోలేదు, పార్ట్నర్ లేని పాపము. సెకండ్ షిఫ్ట్ అండి ఫ్రెండ్స్. సారీ, వాళ్ళ పార్ట్నర్ వచ్చినాక వర్క్కి అయితే వెళ్తాడు. వీడు నిద్ర అయితే లేచిండే ఫ్రెండ్స్. వీడైతే నిద్రపోతూనే ఉన్నాడు, లేట్గా వచ్చింది. దానివల్ల వీడైతే నిద్ర లేస్తానే బ్రష్ వెతుకుతా ఉన్నాడు పాపం. బ్రష్ ఆడ మిస్ అయిపోయింది. ఏం చేస్తాడో తెల్ల, ఎవరిదాన్ని బ్రష్ అయితే రుద్దిడిచాడేమో తెల్ల, అంతా ఆత్రంలో వెతుకుతా ఉన్నాడు ఫ్రెండ్స్. వీడైతే బ్రష్ లేని దానికి బాధపడుతూ ఉన్నాడు. ఏమైందో తెల్ల, వీని బ్రష్ అయితే ఎవరు ఎడ వేసినారు. నెక్స్ట్ నైట్ అంతా చాటింగ్లో అవి ఇవి చేస్తాడు. ఇప్పుడు నెమ్మది నిద్రపోతాడు. నైట్లో మమ్మల్ని నిద్రపోయి ఇచ్చాడు వీడు. నెక్స్ట్ వీడైతే ఉదయం నిద్రలో వేసినాడు. వీడైతే ఉతుకుతూ ఉన్నాడు. ఈరోజు ఫుల్ ఖుషీలో ఉంటాడు. బడబడా అని రుద్దుతూ ఉన్నాడు బట్టలు. ఏదో బట్టలైనా ఉతుక్కుంటా ఉన్నాడు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఏమో ఉతుక్కునేలే ఫ్రెండ్స్. రూమ్ అయితే ఈరోజు క్లీన్ చేసినాము. నేను ఈరోజు ఖాళీగా ఉన్నాము. నైట్ అంతా దమ్ములు వేసుకొని దెంగుతూనే ఉంటుంది. ఇంకేమన్నా మాట్లాడితే ఏమన్నా గలీజు 1.5 భోజనం అట్లా ఉండే. అంతా అయితే క్లీనింగ్ అయితే అయింది. నీళ్ళు అయితే పోయితే అవ్వాలా, నీళ్ళు కూడా లే. వారు 12 గంటలకు రమ్మంటారు నీళ్ళు వాళ్ళు. అంతా క్లీన్ చేయాలి ఈరోజు ఫ్రెండ్స్. వీడైతే ఈ ఒక టీషర్ట్ కంపెనీలో వేసుకోపోవాల్సింది, వారం వేసుకున్నాడు. ఒక టీషర్ట్ని దరిద్రం పెట్టాడు. నేను వాడినే గొప్పనేయాలనుకోండి నేను ఈ రోజులో. వీడికి మించిన గొప్పనేయాలంటే వీడే వారం వేసుకున్నాడు ఒక టీషర్ట్ని. పాపం వీడైనా 3 రోజులకు 4 రోజులకైనా నీళ్ళు పోసుకొని ఇస్తాడు. వీడు నీళ్ళు పోసుకుంటాడు కానీ అదే బట్టలు ఎత్తేసుకుంటాడు. ఈ రోజుతో ఉతికేకి ఎత్తింటాడు. వీడంతే సెకండ్ షిఫ్ట్. ఇప్పుడు బాత్రూంలో పోయి కూర్చుంటాడు. వీళ్ళు రూమ్ వాడు ఎన్ని రోజులు ఒకసారి బయట వస్తాడో తెల్ల. పోతే 40 నిమిషాలు 50 నిమిషాలు బాత్రూంలో ఫోన్ ఎత్తుకు పోయి కూర్చొని ఇస్తాను. వీడు అద్దం ముందర 1 గంట సేపు నుంచి రెడీ అవుతా ఉన్నాడు. అదేంటిగా తెల్ల. వీడు అందంగా అయితే రెడీ అయిపోయి కూర్చుంటాడు. ఫ్రెండ్స్ వీడైతే బట్టలు అయితే ఉతికి ఎండకి వేస్తున్నాడు. 5 గంటలు బాత్రూంలో ఉంటాడు వీడేవాడు. బట్టలు అయితే ఉతికేస్తా ఉన్నాడు ఎండకి. వీడైతే ఎప్పుడు ఉతుకుతూనే ఉంటాడు. మావాడు వేసా బడా అని రుద్దుతాడు ఆ ప్యాంట్లని. అది ఏంటికో తెల్ల. మేము వారం వేస్తాం బట్టలు. ఏమో బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తేనే వీడు ఖుషి అయిపోయినాడు, దరిద్రం పెట్టినాడు. ఫ్రెండ్స్ పక్క రూమ్లో అయితే పాటలు అయితే కుత్తలాడుతూ ఉంటారు. మావాడైతే ఈడ ఒకడు కష్టపడుతూ ఉంటాడు. వీడైతే బట్టలు ఉతుకుతూ ఉన్నాడు. మావాడు వీడు కూడా ఈరోజు బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంత వర్క్ వెళ్ళి వీళ్ళు వచ్చేసినారు మధ్యాహ్నము. ఇప్పుడు మేమైతే నైట్ వెళ్ళాలి. వీడైతే నిద్రపోతా ఉన్నాడు. వాళ్ళ ఫోన్ అయితే కొడుతుంది. ఒకడైతే పాములో అయితే నీళ్ళు పోసుకొని వెళ్ళినాడు ఫ్రెండ్స్. నీళ్ళు అయితే పోసుకుంటున్నాడు. ఈవినింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు 6:30 అట్లా అయితే ఉంది. ట్రైన్ అయితే ఇట్లా ఎక్కాలి ఫ్రెండ్స్. వీడ మావాడు ఇంకొకటి ఏం చేస్తున్నాడు తెల్ల, పాములు పెట్టేవాడు ఉన్నాడా లేదని కూడా ఫ్రెండ్స్. పాములు పెట్టేవాడు నిద్రపోతున్నాడు. వీడు నైట్ షిఫ్టే. మా కూడా వస్తాడు, నిద్ర అయితే పోతా ఉన్నాడు. నేనైతే ఇక్కడ ఒక ఆయన బట్టలు అయితే ఎండే కాడుతూ ఉన్నాడు. ఆడేకేసినాడు. వీడైతే బోర్ అయితే వర్క్ అవుతా ఉంది. దానివల్ల సౌండ్ ఓవర్గా వస్తుంది. ఈవినింగ్ టైం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పైన మాడి పైన వస్తే ఇట్లా క్లారిటీగా ఉంది. మావాడు అయితే ఒక అమ్మాయిలతో చాటింగ్ చేసేదాన్ని పైన వచ్చి ముందే కూర్చొని ఉన్నాడు. అమ్మాయిలతో మాట్లాడేదానికోసం తెలివిగా వచ్చి కూర్చొని ఉన్నాడు. అది ఊరు కూడా లే, పైన వాడు మాత్రమే ఉంటాడు.
ఫస్ట్ ఇంకైతే వచ్చినాము, ఎవరు లేరు రోజు. ఫ్రెండ్స్ అన్నం అయితే ఉడికిపోయింది. మావాడు అయితే ఇప్పుడు గంజి అయితే ఉంచుతున్నాడు. గంజి ఉంచడంలో ఎక్స్పర్ట్ మావాడు. ఫ్రెండ్స్ రూమ్కి అయితే వచ్చినాము, నీళ్ళు అయితే తెచ్చినాము. ఇది బోర్ వేస్తా ఉంటే వల్ల ఇంజన్ సౌండ్, నీళ్ళు అయితే తుక్కొని వచ్చినాను. మళ్ళీ అన్నం అయితే రెడీ అయిపోయింది. అన్నం పొంగలైపోయింది ఈరోజు, చాలా ఉడికిపించేసినాము. మావాడైతే చాటింగ్ చేస్తుండే 1 అవర్తో చాలా రోజుల తర్వాత. ఇంక వాళ్ళైతే సాంబార్కి పోయినారు హోటల్కి. ఫ్రెండ్స్ అన్నం అయితే తెచ్చేసినాం, ఇప్పుడు అందరూ కూర్చొని తింటాం. ఈవెన్ కంచుడు గణేష్ కనుక. ఫ్రెండ్స్ ఈరోజు అయితే చికెన్ సాంబారు అన్నం అయితే తింటాము. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు నైట్ షిఫ్ట్ వరకు అయితే వెళ్తున్నాము. వీళ్ళు మార్నింగ్ షిఫ్ట్, వీళ్ళు నెమ్మదిగా నిద్రపోతారు ఈరోజు ఈ వారం అంతా. వీడైతే రెడీ అవుతాడు, నైట్లో కూడా పౌడర్ కొడుతున్నాడు మావాడు గుమ్మ గుమ్మ అని. ఫ్రెండ్స్ మావాడైతే రెడీ నీళ్ళు తాగుతున్నాడు ఇంటికి వచ్చలే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వరకు అయితే వెళ్తా ఉన్నాము. 10:30 అవుతా ఉంది. 10:35 6 వస్తాము. వీడియో అయితే 7కి అయితే ఎండ్ చేస్తా ఉన్నాం ఫ్రెండ్స్.